గుంతకల్లు నియోజకవర్గంలో ఎలాంటి అరాచక శక్తులకు తావులేదని, అలాంటి వాటిని తాము ఉపేక్షించమని ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి అన్నారు. గుంతకల్ పట్టణానికి చెందిన టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు మెకానిక్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి బాసటగా నిలిచారని మెకానిక్లు అన్నారు. అలాగే ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. గతంలో ఎవరూ చేయనంతగా సంక్షేమాన్ని అందించిన జగన్ కు కొందరు కుట్రదారులకు జరుగుతున్న పోరాటం ఇది అని అన్నారు. ఖచ్చితంగా ఈ పోరాటంలో జగన్ గెలుస్తారని అన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా గుంతకల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, గతం కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ తమకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంతకల్లులో టీడీపీ నుండి పోటీ చేస్తున్న గుమ్మనూరు జయరాం అంటే ఏంటో గుంతకల్లు ప్రజలకు బాగా తెలుసన్నారు. గతంలో ఆ పార్టీ నాయకులు ఆయనకు గురించి బాగా చెప్పారన్నారు. అలాంటి అరాచక శక్తులకు గుంతకల్లులో స్థానం లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేక దీన్ని సంతరించుకొని ఉన్నాయి. ఇవి రెండు పార్టీలకు కూడా చాలా కీలకమైన ఎన్నికలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, తర్వాత ఈ గుంతకల్ నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి రెండు కూడా ప్రజలకు బాగా తెలిసిన విషయం కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్సీపీ వైపు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ మెకానిక్ యూనియన్కి సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు మన పార్టీలోకి రావడం, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చి మీ వెంట నడుస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని భరోసా ఇచ్చేందుకు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తి గురించి చాలామందికి ఈ గుంటకల్ ప్రజలకు బాగా తెలుసు. మరి వాళ్ళు గతంలో మంత్రిగా పనిచేసినారు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గంలో కూడా మాకు చాలా దగ్గర. వాళ్ళు చేసిన ఆ కృత్యాలన్నీ కూడా ప్రజలు గమనించినారు. అటువంటి వారిని గుంతకల్ ప్రజలు ఎప్పుడు కూడా మరి ఆహ్వానించరు. ఎందుకంటే గుంతకల్ నియోజకవర్గం ప్రశాంతతకు నిలయమైన వర్గం. ఇక్కడ ఎటువంటి అరాచక శక్తులకు తావు లేదు. సో ఇదొకటే కాదు, ఈ 5 సంవత్సరాల్లో గుంతకల్ నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదు. ఒక బ్లడ్ బ్యాంకు తీసుకురావడం విషయంలోనూ, కొత్త హాస్పిటల్ నిర్మాణం విషయంలోనూ, మరి అన్ని వింగ్స్కి కావాల్సిన డాక్టర్లను సదుపాయం కల్పించే విషయంలోనూ, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీని తీసుకొని వచ్చే విషయంలోనూ, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ని ఇక్కడ తీసుకుని వచ్చి మరి ప్రజలందరికీ, రైతులకు ఎంతో మేలు చేసే దిశగా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలతో పాటు రోడ్లు, డ్రైన్స్, మరి చెరువులకు నీళ్ళు అందించే కార్యక్రమాలు, ఇటువంటివి ఎన్నో చేశాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని చూస్తూ మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ గుంతకల్ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉంది. గతంలో దాదాపుగా 50,000 మెజార్టీతో మమ్మల్ని గెలిపించినారు, ఆశీర్వదించినారు. ఈసారి అంతకు మించి ప్రజలు మరి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది.